హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజే ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే, మనం బిఫోర్ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. ఏంటి? పార్ట్ 5 ఇండియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో యూనియన్ అనే టాపిక్ ఉంటుంది కాబట్టి, ఆ యూనియన్ అనే టాపిక్లో మనకి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో, ఓకే, అందులో మళ్ళీ మనకు 5 చాప్టర్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నామా. ఓకే, ఆ 5 చాప్టర్స్లో ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద ఫస్ట్ వన్, తర్వాత పార్లమెంటు, తర్వాత లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్, తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత ఖాక్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్లో ఏదైతే మనకి యూనియన్లో ఉంటుందో ఎగ్జిక్యూటివ్లో, ఆ ఎగ్జిక్యూటివ్లో మనం చెప్పుకున్నది ఏంటి బిఫోర్ క్లాసెస్లోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఆ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో దాని తాలూకా ఆర్టికల్స్ కానీ, పవర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి, ఆర్టికల్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయి, పార్టానిక్ పవర్స్ కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాని తాలూకా ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆర్టికల్ నెంబర్ 63 నుంచి 71 వరకు ఉంటాయని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, ఆర్టికల్ నెంబర్ 63 ఏం చెప్తుంది? దేర్ షాల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 63. అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 64 ఏం చెప్తుంది అంటే హీ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్పేసి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 64 చెప్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే మనకు మిగతా ఆర్టికల్స్ మనం చూసాం అనుకోండి, ఆర్టికల్ నెంబర్ 65 కానీ ఇవన్నీ చూసాం అనుకోండి. ఆర్టికల్ 64 చెప్పుకున్నాం మనం, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్తున్నాం, ఇంకా హీ డస్ నాట్ హ్యావ్ టు ఏ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ బట్ must vacate the office of the vice president if elected as a member of the either house. ఓకే, ఇతను డ్యూటీస్ అనేవి ఏ విధంగా పర్ఫామ్ చేస్తారని చూసినట్లయితే సిమిలర్ టు ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఆఫ్ ది ఫర్ ద రాజ్యసభ. ఓకే, అంటే ఈ యొక్క పవర్స్ కానీ, ప్రివిలేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే సిమిలర్ టు ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 65. ఆర్టికల్ నెంబర్ 65 ఏం చెప్తుంది? హీ ఈజ్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఒక ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారట. ఎప్పుడు? డ్యూరింగ్ ఏ వేకెన్సీ, ఓకే, కాజ్డ్ బై ఏ డెత్, రెసిగ్నేషన్, రిమూవల్. ఓకే, సో ఇటువంటి టైంలో వచ్చేసరికి ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. అయితే ఒక ఫంక్షన్ ఎంత వరకు అని చూసినట్లయితే న్యూ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యే వరకు అనమాట. అయితే ఈ న్యూ ప్రెసిడెంట్ ఎప్పుడు ఎలక్ట్ అవుతారని చూసినట్లయితే 6 monthsలోగా అవి ఎన్నిక అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ యొక్క డెత్, రిజిగ్నేషన్, రిమూవల్ టైంలో ఎలా అయితే వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారో అతని తాలూకా ఫంక్షనింగ్ అనేది కొన్నిసార్లు జరగలేదు అనుకోండి, అప్పుడు కూడా అంటే సపోజు అతనికి ఆరోగ్యం బాగోలేక కానీ అబ్సెన్స్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. ఓకే, అయితే మనం ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇది 64, ఆర్టికల్ నెంబర్ 65 చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 66 చెప్తున్నాం. 66లో ఏం చెప్తున్నామంటే ఎలక్షన్. ఓకే, ఈ యొక్క ఎలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎలక్టోరల్ కాలేజ్ ఏ విధంగా ఉంటుంది, ఇది మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ తాలూకా ఎలక్టోరల్ కాలేజ్ చూసామా. ఓకే, అందులో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండరు అన్నది కూడాను. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏంటంటే ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరుంటారంటే ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, ఇది లోక్సభ అండ్ అలాగే రాజ్యసభ అంటే, అండ్ అలాగే ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే లోక్సభ నెక్స్ట్ అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ అలాగే నామినేటెడ్ మెంబర్స్ కూడా ఇందులో ఉంటారంట ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో. ఓకే, ఎవరు ఉండరు? స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళ రూల్ అనేది ఉండదు. నెక్స్ట్ అలాగే ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఢిల్లీ, పుదుచ్చేరి అటువంటి యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా ప్రెసిడెంట్ తాలూకా ఎలక్షన్స్లోని. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ తాలూకా ఎలక్షన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. ఓన్లీ పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్ అలాగే నామినేటెడ్ మెంబర్స్ మాత్రమే ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో వైస్ ప్రెసిడెంట్ తాలూకా ఎలక్టోరల్ కాలేజ్లో పాల్గొంటారు. ఓకే, మనం అక్కడ ఏం చెప్పుకున్నాము, ప్రెసిడెంట్ తాలూకా ఎలక్టోరల్ కాలేజ్లోని ఏవైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్, ఓకే, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్ అంటే మళ్ళీ ఏం చెప్పుకున్నాము, లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్. నెక్స్ట్ అలాగే స్టేట్ లెజిస్లేచర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్. నెక్స్ట్ అలాగే యూనియన్ టెరిటరీస్ అయినటువంటి ఢిల్లీ, పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు, నామినేటెడ్ వాళ్ళు ఉండరు అని చెప్పేసి ప్రెసిడెంట్ తాలూకా ఎలక్టోరల్ కాలేజ్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఇక్కడ ఏంటంటే ఓన్లీ పార్లమెంట్ మాత్రమే. ఓకే, ఓన్లీ పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలక్టెడ్ అండ్ అలాగే నామినేటెడ్, ఓకే, వీళ్ళు మాత్రమే ఉంటారు, మిగతా ఇంకెవరు ఉండరనమాట. ఓకే, సో ఇది మనకి ఎలక్షన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ మనకి ఎలా ఉంటుందో చెప్పుకున్నాం కదా, ఇది ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, అలాగే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఓటింగ్ అనేది సీక్రెట్ బ్యాలెట్గా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇతని తాలూకా క్వాలిఫికేషన్స్ ఏంటని మనం చూసినట్లయితే మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. నెక్స్ట్ అలాగే మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years ఏజ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా చూసినట్లయితే మస్ట్ బి క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ. ఓకే, నాట్ ద లోక్సభ. మనం ఇంతకుముందు చెప్పాము ఏంటి అంటే ప్రెసిడెంట్ అనుకోండి, అక్కడ మనం ఏం చెప్పుకున్నాము, లోక్సభ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఇతను ఎక్కడ ఉండాలి, రాజ్యసభ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొకటి కండిషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే మస్ట్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్
అండర్ యూనియన్, స్టేట్, లోకల్ గవర్నమెంట్ ఎక్కడైనా సరే ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ని పొంది ఉండకూడదు అని చెప్తున్నారనమాట. ఓకే, ఇవి ఏంటి అంటే క్వాలిఫికేషన్స్. ఆర్టికల్ నెంబర్ 66లో క్లాస్ 3లో క్వాలిఫికేషన్స్ అనేవి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే 67 అనేది ఏం చెప్తుంది? రిమూవల్. ఓకే, రిమూవల్ వచ్చేసరికి ఏం చెప్తున్నామంటే ఇతని తాలూకా రిమూవల్ని ఎక్కడ ఇనిషియేట్ చేస్తాము అని చూసినట్లయితే ఇనిషియేషన్ చేసేది ఎక్కడ అంటే మనకి రాజ్యసభలో ఇనిషియేట్ చేస్తాం. ఓకే, ఇనిషియేట్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క మెజారిటీ మనకి ఏ విధంగా ఉండాలి, రాజ్యసభలో మెజారిటీ మనకి ఏ విధంగా ఉండాలని చూసినట్లయితే ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలి. రాజ్యసభలో ఏ మెజారిటీ ఉండాలి? ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలి. అసలు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక సభలో ఏదో లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎక్కడ మనం బిల్ ఇనిషియేట్ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి మొత్తం స్థానాల్లో ఖాళీగా ఉన్న స్థానాలను మినహాయించి, ఓకే, ఎన్నైతే మొత్తం స్థానాలు ఉన్నాయో ఆ ఉన్న స్థానాల్లో ఖాళీగా ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటిని తీసేసి అప్పుడు మిగిలినటువంటి ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో 50% కంటే ఎక్కువ మంది సభ్యులు ఓటు వేయడం. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాము? ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ స్థానాలను తీసేస్తాం. అలా తీసేసిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఆ మిగిలిన వాళ్ళలో ఎవరైతే ఉంటారో ఆ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళలో 50% కంటే ఎక్కువ మంది సభ్యులు ఓటు వేయడం అనమాట. అంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఏంటి అంటే 543 మెంబర్స్ లోక్సభలో ఉన్నారనుకోండి. అప్పుడు అందులోని 3 సీట్లు అనేవి వేకేటెడ్ ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి. అప్పుడు ఎంతమంది టోటల్ స్ట్రెంత్? 540 మెంబర్స్ అప్పటికి టోటల్ స్ట్రెంత్. ఆ 540ని మనకి ఏం చెప్తున్నాం? 50% కంటే ఎక్కువ అని చెప్తున్నాం కదా. 540లో 50% ఎంత? 270. ఓకే, 50% కంటే ఎక్కువ కాబట్టి అంటే 270కి ఎక్స్ట్రా ఒక 1 సీట్ వచ్చినా సరే అది మనకి ఏమవుతుందంటే ఎఫెక్టివ్ మెజారిటీ అవుతుందన్నమాట. సో అది ఎఫెక్టివ్ మెజారిటీ అంటే. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఈ యొక్క రిమూవల్లో మనం ఎక్కడ పాస్ చేస్తున్నామని చెప్పాను? ఇనిషియేషన్ అనేది రాజ్యసభలో తీసుకుంటున్నాము. ఏ మెజారిటీతోని? ఎఫెక్టివ్ మెజారిటీతో బిల్ అనేది పాస్ అవుతుంది. అప్పుడు మనకి ఏం చేయాలి అంటే లోక్సభకి సెండ్ చేస్తాం కదా. లోక్సభలో సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఓకే, రాజ్యసభలో అయితే ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో అయితే సింపుల్ మెజారిటీ. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే 14 days అనేది అడ్వాన్స్ నోటీస్ అనేది కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 67లో బి అయింది కదా, ఆర్టికల్ నెంబర్ 68 చేద్దాం. 68 ఏం చెప్తుంది? టర్మ్ అండ్ అలాగే వేకెన్సీ. అంటే ఇతని తాలూకా టర్మ్ ఎంత? 5 years. ఓకే, మళ్ళీ రీఎలిజిబుల్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇతను రీఎలిజిబుల్ అవ్వచ్చు. ఓకే, ఇతని తాలూకా రీజన్ ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా చెప్పుకున్నాం ఏంటి అంటే ఎలక్షన్ టు ఏ ఫిల్ వేకెన్సీ కాజ్డ్ బై ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ షుడ్ బి completed before the term expires. Election of the vacancy by the అదర్ కాజెస్, డెత్, రెసిగ్నేషన్, రిమూవల్ ఇవన్నీ జరిగినప్పుడు ఏంటి అంటే సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇది మనకి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 68 అంటే టర్మ్ అండ్ అలాగే వేకెన్సీ. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తాలూకా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కానీ, ఎలక్టోరల్ కాలేజ్ కానీ, రోల్ కానీ, ఓకే, స్టేట్ తాలూకా రోల్ ఉంటుందా ఉండదా, నెక్స్ట్ రిమూవల్ ఏ విధంగా ఉంటుంది, గ్రౌండ్స్ ఫర్ ద రిమూవల్, ఓత్స్ ఎలా తీసుకుంటారు, ఇద్దరి కంపారిజన్ చేద్దాం. ఓకే, ప్రెసిడెంట్ అనుకోండి లోక్సభ మెంబర్షిప్ అనేది ఉండాలి, వైస్ ప్రెసిడెంట్కి అయితే రాజ్యసభ మెంబర్షిప్ అనేది ఉండాలి, క్వాలిఫైడ్ అయ్యి ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. ఎలక్టోరల్ కాలేజ్లో ఏం చెప్పుకున్నాం? ప్రెసిడెంట్కి అయితే ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి తాలూకా ఎమ్మెల్యేస్ ఉంటారని చెప్పేసి చెప్పాం ఎలక్టోరల్ కాలేజ్లో. అలాగే వైస్ ప్రెసిడెంట్కి ఎవరు ఉంటారు? ఓన్లీ ఎంపీస్. ఓకేనా? ఓకే, ఇంక్లూడెడ్ నామినేటెడ్ కూడాను. నెక్స్ట్ అలాగే స్టేట్ రోల్ ఏ విధంగా ఉంటుంది? ప్రెసిడెంట్ అనుకోండి స్టేట్ రోల్ అనేది ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్కి అనే దానికి ఉండదు. నెక్స్ట్ అలాగే రిమూవల్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇంపీచ్మెంట్. ప్రెసిడెంట్ అయితే ఇంపీచ్మెంట్ వాడతాము ఆర్టికల్ నెంబర్ 61 బేస్ చేసుకొని. బోత్ హౌసెస్లో కూడా 2/3 మెజారిటీ ఉండాలని చెప్పేసి చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ అనుకోండి ఏం చెప్తున్నాము? రెజల్యూషన్ పాస్ చేస్తాము ఆర్టికల్ 67లో క్లాస్ బిని బేస్ చేసుకొని. రాజ్యసభలో అయితే ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలి, లోక్సభలో అయితే సింపుల్ మెజారిటీ ఉండాలి. ఓకే, గ్రౌండ్స్ ఫర్ ద రిమూవల్ చూసుకున్నట్టయితే వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తాం ప్రెసిడెంట్. అలాగే వైస్ ప్రెసిడెంట్కి అయితే నాట్ స్పెసిఫైడ్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ప్రమాణ స్వీకారం అనేది ఓత్ అనేది ఎలా తీసుకుంటారు? సిజేఐ ప్రెసిడెంట్ తీసుకుంటారు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అనుకోండి ప్రెసిడెంట్ కానీ లేదనుకుంటే అతను ఎవరైనా నియమిస్తే ఆ వ్యక్తి చేత కానీ ఇతను ఓత్ అనేది తీసుకుంటారనమాట. ఓకే, ఇది మనం చూసినటువంటి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్లో ఆర్టికల్ నెంబర్ 65 గురించి చెప్తున్నాం కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాము అంటే ఇప్పుడు ఇంకొకటి మాట ఏంటి అంటే సపోజ్ ఒక రాష్ట్రపతిగా అంటే ప్రెసిడెంట్గా వ్యవహరించేటప్పుడు ఏంటి అంటే ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ఇతని తరగతి విధులు చేసేటప్పుడు ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వైస్ ప్రెసిడెంట్ అన్న వాళ్ళు రాజ్యసభ చైర్మన్గా విధులను నిర్వహించారనమాట. అర్థమవుతుందా? రాజ్యసభ చైర్మన్గా విధులను నిర్వహించరు. ఓకే, అతను ఏంటంటే ఈ యొక్క విధులను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తారు. ఈ యొక్క విధులు ఏవైతే ఉంటాయో ఫంక్షన్స్ అనేవన్నీ కూడాను ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు చేస్తారంటే రాజ్యసభ తాలూకా డిప్యూటీ చైర్మన్ అతను చేస్తారనమాట. అండ్ అలాగే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనకు వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తికి ఈ జీతపత్యాలు ఏవైతే ఉంటాయో అలవెన్సెస్ అనేవి నిర్ణయించలేదు. ఓకే, ఏ దానికి నిర్ణయించాలని చూసినట్లయితే ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఆ పదవికి మాత్రమే ఏదైతే శాలరీస్, అలవెన్సెస్ అవన్నీ ఉంటాయని చెప్పేసి అన్నామో
సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అవే నిర్ణయించాయని చెప్పి చెప్తాం మనం. ఓకే, సో అది మనకి ఏంటి అంటే ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ తాలూకా ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం చూసేది ఏంటి అంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం చెప్తున్న టాపిక్ ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ అయిపోయింది కదా. సో వైస్ ప్రెసిడెంట్ తర్వాత వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 74 అండ్ అలాగే 75 ఏం చెప్తుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 78 ఏం చెప్తుందని చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 78 ప్రైమ్ మినిస్టర్ అన్న దాని గురించి చెప్తుంది అనమాట. ఓకే, అయితే ఆర్టికల్ నెంబర్ 74, 75 అని చెప్పేసి చెప్తున్నాం కదా. 74 ఏం చెప్తుంది అంటే దే షెల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద హెడ్. ఓకే, టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 74 చెప్తుంది. ఓకే, ఆర్టికల్ నెంబర్ 74 ఏం చెప్తుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తుంది. అయితే దీన్ని ఎలా తీసుకొచ్చారని చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ అయితే ఏవైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉంటాయో రాజ్యాంగ సవరణలు అని చెప్పేసి ఉంటాం కదా. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 కానీ, నెక్స్ట్ అలాగే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 కానీ ఆ టైంలో ఏంటి అంటే ఈ యొక్క అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అది మనకి ఏంటి అంటే ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 74 అండ్ అలాగే 75 ఏం చెప్తుంది, వీళ్ళ తాలూకా అపాయింట్మెంట్స్ కానీ, టర్మ్ కానీ, సాలరీస్ కానీ, ఓత్ అండ్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాటి గురించి చెప్పేది ఆర్టికల్ నెంబర్ 75. ఓకే, అయితే చెప్పుకున్నాం కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, హీ ఈస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే, నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 75 అని చెప్పేసి చెప్తున్నాం కదా. ఈ యొక్క 75లో ఏం చెప్తుంది ఇక్కడ, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది, ఓన్లీ సింపుల్ సేస్ దట్ ఏం చెప్తుందంటే ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ఏ ప్రెసిడెంట్. ఓకే, అది మాత్రమే చెప్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 75లో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మనకు వచ్చేసరికి ఏంటి అంటే 74, 75 అని చెప్పేసి చెప్తున్నాము. దాంట్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, ఈ యొక్క 3 కేటగిరీస్లో మనకి ఏముంటాయి, క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్, నెక్స్ట్ అలాగే డిప్యూటీ మినిస్టర్ అని చెప్పేసి ఉంది కదా. వాటిలో వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క 3 భాగాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం చూద్దాం. ఓకే, ఈ యొక్క క్యాబినెట్ అనే పదాన్ని మనం ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారా అంటే కాన్స్టిట్యూషన్లో క్యాబినెట్ అనే పదం అనేది ఎక్కడా కూడా లేదు. ఓకే, దాన్ని ఎలా తీసుకొచ్చారు అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 చట్టం ద్వారా ఏంటి అంటే క్యాబినెట్ అనే పదాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకే, అంటే ఎప్పుడు అంటే ఆర్టికల్ 352 ఉంది కదా, నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా, ఆ టైంలో ఏంటి అంటే క్యాబినెట్ అనేది ఈ యొక్క పదాన్ని నిర్వచిస్తుంది అనమాట. అయితే ఈ యొక్క ఆర్టికల్ 352ని బేస్ చేసుకొని ఆ యొక్క ఆర్టికల్లో ఈ యొక్క వీళ్ళ తాలూకా పవర్స్ కానీ ఫంక్షన్స్ అనేవి ఎక్కడ కూడా ఇవ్వలేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క క్యాబినెట్లో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారన్నది చూద్దాం. ఫస్ట్ ఏం చెప్తున్నాము, హయ్యర్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఎవరు, క్యాబినెట్ మినిస్టర్స్. ఓకే, అది ఏం చెప్తుంది అంటే దాంట్లో కాన్స్టిట్యూషన్ ఎంతమంది ఉంటారని చూసినట్లయితే నియర్లీ 15 to 20 మెంబర్స్ అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎండ్ అవుతారని చూసినట్లయితే ఏదైనా క్రూషియల్ మీటింగ్స్ అయ్యాయి అనుకోండి, ఓకేనా, పాలసీ ఫార్మేషన్స్లో వాటిలోని అప్పుడు అటువంటి టైంలో ఏంటి అంటే అటెండ్ అవుతారనమాట. అయితే ఒరిజినల్గా ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ ఉందా, లేదు. ఓకే, డు నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఇన్సర్టెడ్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఆర్టికల్ నెంబర్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి చెప్తాం. ఓకే, అయితే సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం మనం, ఇక్కడ ఎవరెవరు ఉంటారని చూసినట్లయితే ఈ యొక్క క్యాబినెట్లో ఇప్పుడు హోం మంత్రి కానీ, ఓకే, ఎవరైతే హోమ్ మినిస్టర్స్ కానీ, డిఫెన్స్ కానీ, ఫినాన్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ వీళ్ళ తాలూకా ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో సో వాళ్ళు అనమాట. ఓకే, ఇందులో ఉన్న వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ అన్న వాళ్ళు. నెక్స్ట్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్. ఓకే, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అంటే ఏం చెప్తుంది అని చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి చెప్తున్నాం కదా, దే గివెన్ ద చార్జ్ ఆఫ్ ది డిప్యూటీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది మినిస్ట్రీ హెడెడ్ బై ద క్యాబినెట్ మినిస్టర్స్ గివెన్ బై ద ఇండిపెండెంట్ చార్జ్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటున్నారు, వీటికి ఇండిపెండెంట్ చార్జ్ అనేది ఇస్తారు. కానీ యాజ్ దే ఆర్ నాట్ మెంబర్ ఆఫ్ ది క్యాబినెట్, వీళ్ళు ఎవరు కూడా క్యాబినెట్లో మెంబర్ అయితే కాదంట. వీళ్ళు ఏమైనా సరే మీటింగ్స్కి ఎప్పుడు అటెండ్ అవుతారని చూసినట్లయితే వాళ్ళు పిలిస్తేనే అటెండ్ అవుతారు. ఓకేనా, సో వీళ్ళకి స్వతంత్ర హోదా అనేది పూర్తిగా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. స్వతంత్ర హోదా అనేది ఉంటుందంట, ఇండిపెండెంట్ చార్జ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, స్వతంత్ర హోదా అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారని చూసినట్లయితే క్యాబినెట్ మంత్రుల నియంత్రణలో వాళ్ళ యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, ఇంకా ఇండిపెండెంట్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నాము. ఓకే, వీళ్ళు క్యాబినెట్లో సభ్యులు కారు, ప్రత్యేకంగా ఏమైనా ఫంక్షనింగ్ అయ్యేటప్పుడు వీళ్ళు ఆహ్వానిస్తే తప్ప క్యాబినెట్ సమావేశాలకి వీళ్ళు హాజరు కారనమాట. ఇది మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్. నెక్స్ట్ అలాగే డిప్యూటీ మినిస్టర్ అనేది లోయెస్ట్గా ఉంటుంది. ఓకే, వీళ్ళకి ఇండిపెండెంట్ అనేది ఉండదు, ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, వీళ్ళు క్యాబినెట్లో సభ్యులు కారు, క్యాబినెట్ సమావేశాలకి హాజరు కారు. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ది కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో 3 కేటగిరీస్ అనమాట, క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అండ్ అలాగే డిప్యూటీ మినిస్టర్స్ అని చెప్పేసి చెప్తున్నాం. దీంట్లోనే ఆర్టికల్ నెంబర్ 75లో క్లాజ్ 3 ఏం చెప్తుంది అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి అంటే
ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి చెప్తున్నామో సో వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎవరికి అంటే లోక్సభకి. ఓకే, లోక్సభకి కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుందండి, ఇట్ స్టేట్స్ దట్ మినిస్ట్రీ హోల్డ్ ఆఫ్ ది డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. వీళ్ళ తాలూకా ఏవైతే మనకి టర్మ్స్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటాం కదా, సో అదేంటంటే ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ మాత్రమే. ఓకే, సో అది అంటే ఏంటి అర్థం అక్కడ, ప్రెసిడెంట్ మే రిమూవ్ ఏ మినిస్టర్ విత్ ఎనీ టైమ్, ఓకే, అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ నో లీగల్ ది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చెప్పుకున్నాం కదా, వీళ్ళ తాలూకా అపాయింట్మెంట్స్ అనేవి ఎవరు తీసుకుంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్న వాళ్ళు ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. ఓకేనా, ఎవరి అడ్వైస్ తో, ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ తో. నెక్స్ట్ అలాగే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మేబీ అది ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తారంటే ఈదర్ హౌస్. ఓకే, ఇది రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ హీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది ఎనీ హౌస్. అంటే ఇక్కడ చూసినట్లయితే సపోజ్ ఇక్కడ ఒక మినిస్టర్ అన్నవారు ఏదైనా హౌస్ లో మెంబర్ కాకపోయినా సరే, ఓకే, మెంబర్ కాకపోయినా సరే అతను మినిస్ట్రీ అవ్వచ్చు. కానీ 6 నెలల లోపల ఆ యొక్క మెజారిటీని నిరూపించుకోవాలి. నామినేటెడ్ అయినా సరే, లేకపోతే మామూలుగా అయినా సరే, ఎలక్షన్ ద్వారా అయినా సరే 6 మంత్స్ లోపు ఏంటి అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏంటి అంటే మెంబర్ అయి ఖచ్చితంగా ఉండాలి. లేకపోయినట్లయితే ముందుగా అది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, అది మనకి ఏంటి అంటే ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఏదైతే చెప్తున్నారో 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 అనమాట. ఓకే, 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ది మినిస్టర్స్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది లోక్సభ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ తో పాటుగా చూసినట్లయితే అక్కడ దీంట్లో స్ట్రెంత్ ఎంతకు మించకూడదు అని చూసినట్లయితే 15%కి మించి ఉండకూడదు అని చెప్పేది ఏంటి అంటే అక్కడ 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా చెప్తున్నారనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో మనం ఏమేమి చూసాం, ఇక్కడ ఎంతమంది ఎక్సీడ్ అవ్వకూడదు ఏంటి, దాని తాలూకా సవరణ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే సపోజ్ ఏంటి అంటే డిస్క్వాలిఫికేషన్. ఓకే, అంటే ఎవరైనా సరే మనకి యాంటీ డిఫెక్షన్ అని బేస్ చేసుకొని ఈ యొక్క మినిస్టర్ని మనం డిస్క్వాలిఫై చేయాలి అనుకోండి, సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే అతని తాలూకా మనం ఏం చెప్పుకున్నాము, అపాయింట్మెంట్ చెప్పుకున్నాము. నెక్స్ట్ అలాగే రిమూవల్ చెప్పుకున్నాము, ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ అలాగే దేనికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది అంటే లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పేసి చెప్పుకున్నాము. ఓకే, ఓత్. నెక్స్ట్ అలాగే ఏ సభలోనే అంటే 6 మంత్స్ లోపు సభ్యులుగా ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పేసి చెప్పుకున్నాము. ఓకే, ఇతని తాలూకా జీతపత్యాలు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా శాలరీస్ ఏవైతే ఉంటాయో ఎవరు డిసైడ్ చేస్తారు, పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. ప్రెసిడెంట్ కాదు, పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదేంటి అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 75లో ఉన్నటువంటి సబ్ క్లాజెస్ అనమాట. ఎవరెవరు ఏ విధంగా వర్క్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేయాలి అన్నది కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంకోటి అక్కడ ఆర్టికల్ నెంబర్ 88ని బేస్ చేసుకొని రైట్స్ ఆఫ్ ది మినిస్టర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. అంటే సపోజ్ పార్లమెంటు ఏదైతే సపోజ్ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇప్పుడు ఏ సభలో అయినా సరే సపోజ్ ఈ సభలో మెంబర్ అనుకోండి, ఆ సభలో కూడా పాల్గొవచ్చు, ప్రసంగించవచ్చు. కానీ ఓటు వేసే హక్కు అయితే ఉండదన్నమాట. ఏ సభలో అయినా సరే ఇప్పుడు అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే మాట్లాడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు, కానీ ఓటు వేసే హక్కు అనేది ఉండదు. దీని ప్రకారం ఆర్టికల్ నెంబర్ 88 ప్రకారం. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్ ఆర్టికల్ నెంబర్ 74 అండ్ అలాగే 75. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏం చేస్తామంటే ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ చూద్దాం. ఓకే, ఆర్టికల్ నెంబర్ 78 అనేది చూస్తాం కదా. ఈ యొక్క 78లో మనం చూసేది ఏంటి అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఈ ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఫస్ట్ చెప్తున్నాం కదా, ఇతని తాలూకా అపాయింట్మెంట్స్ కానీ రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ అలాగే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకే, అండ్ అలాగే ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అన్న వాళ్ళు అపాయింట్ చేస్తారు. టర్మ్ అనేది ఉంటుందా, టర్మ్ అనేది నాట్ ఫిక్స్డ్. టర్మ్ అనేది ఏంటండి, నాట్ ఫిక్స్డ్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, టర్మ్ అనేది లేదు. ఎలా అంటే హీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు, బై ఏ కన్విక్షన్ ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ద లీడర్ ఆఫ్ ది మెజారిటీ ఆర్ ఏ కోయిలేషన్ ఇన్ ద లోక్సభ యాజ్ అ పిఎం. అసలు ప్రైమ్ మినిస్టర్ని ఎవరిగా అపాయింట్ చేస్తారని చూసినట్లయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకే, ఎవరైతే లోక్సభలో మెజారిటీ ఉంటుందో అక్కడ వాళ్ళని తీసుకొని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారంట. వేర్ నో పార్టీ హ్యాస్ అ క్లియర్ మెజారిటీ ద ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ ద డిస్క్రియేషన్ పవర్స్. ఓకే, ఎలా ఉంటాయంటున్నారు, సెలెక్టింగ్ ఏ పర్సన్ మోస్ట్ లైక్లీ టు కమాండ్ మెజారిటీ సపోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది ఎయిదర్ హౌస్ కెన్ బి అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో, బట్ కెన్ మస్ట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ విత్ ఇన్ 6 months. సో ముందుగా మనం డిస్కస్ చేసాం, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే మినిస్టర్ కానీ ఎవరైనా సరే ఇక్కడ మనం లోక్సభ కానీ రాజ్యసభ కానీ మెంబర్ కాకపోయినా సరే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. కానీ విత్ ఇన్ 6 months లోపు అతని తాలూకా మెంబర్షిప్ అనేది అవ్వాలి. ఓకే, మస్ట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ విత్ ఇన్ 6 months అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇతని తాలూకా టర్మ్, ఓత్, సాలరీస్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే టర్మ్ అనేది నాట్ ఫిక్స్డ్.
హోల్డ్స్ ఆఫీస్ ఆఫ్ ది డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఓత్ ఆఫ్ ది ఆఫీస్ చూసాం అనుకోండి, సీక్రెట్స్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేట్ బై ద ప్రెసిడెంట్ ద్వారా ప్రమాణ స్వీకారం అనేది చేయించుకుంటారు. నెక్స్ట్ సాలరీ అలవెన్సెస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు? ప్రెసిడెంటా? కాదు, పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఓకే, పార్లమెంట్ అనేది ఏంటి అంటే సాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ డిటర్మైన్ చేస్తుంది. ఓకే, ఇతని తాలూకా రోలు ఫంక్షనింగ్ మనం చూసాం అనుకోండి, హీఈస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాము, లీడర్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్ అండ్ అలాగే రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ది యూనియన్. ఓకే, అండ్ అలాగే చీఫ్ లింక్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆర్టికల్ నెంబర్ 78 బేస్ చేసుకొని, అంటే అర్థమవుతుందా, ప్రెసిడెంట్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి ఇతను చీఫ్ లింక్ గా వర్క్ చేస్తారనమాట. అలాగే కమ్యూనికేట్ చేస్తారు, డిసిషన్స్ అనేవి ఫంక్షనింగ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, సబ్మిటింగ్ ద మ్యాటర్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఇఫ్ రిక్వైర్డ్ బై ద ప్రెసిడెంట్. నెక్స్ట్ అలాగే చైర్మన్ ఆఫ్ ది క్యాబినెట్ recommendations, allocations of the portfolios who can reshuffle or dismiss the ministers. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రెసిడెంట్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి మధ్యలో సంధానకర్త అని చెప్పేసి అంటారు, కమ్యూనికేషన్ ఛానల్ అని చెప్పేసి అంటాం కదా, అలాగ వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఇతను కొన్నింటికి మనకి ఏంటి అంటే చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఏంటి అంటే నీతి ఆయోగ్ కానీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ కానీ, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి ఏంటి అంటే చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ అలాగే ఇతను రికమెండ్ చేస్తారంట, ఏంటది, లోక్సభని డిజల్యూషన్ చేయడానికి. లోక్సభని డిజల్యూషన్ చేయాలి అంటే ప్రెసిడెంట్ కి ఇతను రికమెండ్ చేస్తారు. సో రికమెండ్ చేయలే బాబు, డిజల్యూషన్ చేయలే బాబు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ అలాగే రెసిగ్నేషన్ కానీ డెత్ కానీ అది ప్రైమ్ మినిస్టర్ జరిగినప్పుడు డిజాల్వ్ అంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇక్కడ ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే డిజాల్వ్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ కానీ డిజాల్వ్ అయినట్లయితే ఏదైనా కారణం చేత సో ఆటోమేటిక్ గా మొత్తం లోక్సభ కూడా మొత్తం డిజాల్వ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, పార్లమెంట్లో ఏ సభలో సభ్యుడు కాని యొక్క వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించవచ్చును, కానీ 6 నెలల లోపల ఏంటి అంటే పార్లమెంట్లో ఏదైనా ఒక సభకు అతను సభ్యుడు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇతని తాలూకా టర్మ్ అనేది ఎక్కడ కూడా ఫిక్స్ చేసి లేదని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ఏవైతే శాలరీస్ అనేవి ఎవరు డిసైడ్ చేస్తారో పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాము, ఏ మినిస్ట్రీ అయినా సరే ఆ మినిస్టర్ని ఏమంటున్నాము, రాజీనామా అంటే ఏ రెసిగ్నేషన్ చేయమని, లేదా ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చాయనుకోండి అప్పుడు ఆ మంత్రిని తొలగించమని కూడా ఎవరు సలహా ఇస్తారు, ప్రెసిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్ అన్న వాళ్ళు సలహా ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా అతను మంత్రిమండలి సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటికి చైర్మన్షిప్ అనేది వహిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నాము, తాను రాజీనామా ఇస్తే మొత్తం ఏమవుతుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా పడిపోతుంది, లోక్సభ అంటే మంత్రిమండలి మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నాం. సో ఇప్పుడు ఇంకా ఏం చెప్పుకున్నాం మనం, ఇతను చీఫ్ ఏం చెప్తున్నాం మనం, అయితే ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ ది కమ్యూనికేషన్ చెప్పేసి చెప్తాం, ఎవరికి మధ్యన, రాష్ట్రపతికి అండ్ అలాగే మన మంత్రిమండలికి అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్పాం మనం, పార్లమెంట్ని సమావేశపరచడం కానీ లేకపోతే డిజాల్వ్ చేయడం కానీ చేయవచ్చు. నెక్స్ట్ అలాగే రాష్ట్రపతికి ప్రధానమంత్రి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట కొన్ని విషయాల్లో. అండ్ అలాగే లోక్సభని రద్దు చేయమని కూడా ఎవరికి సలహా ఇస్తారు, ప్రెసిడెంట్కి ఇతను సిఫారసు చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నామంటే ఏవైనా సరే అపాయింట్మెంట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ అటర్నీ జనరల్ కానీ, కాగ్ కానీ, యూపీఎస్సీ కానీ, అతని తరగతి మెంబర్స్ కానీ, ఎలక్షన్ కమిషన్, ఫినాన్స్ కమిషన్ అందులో ఉన్నటువంటి మెంబర్స్ కానీ ఎవరినైనా సరే ప్రముఖ వ్యక్తులు ఉంటారో, ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని నియమించమని కూడా సలహా ఇస్తారనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 74, 75 అండ్ అలాగే 78 బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నాము, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, నెక్స్ట్ అలాగే ప్రైమ్ మినిస్టర్ వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే లాస్ట్ అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియాలో మనం ఏం చెప్తున్నాము అంటే హీ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది యూనియన్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది యూనియన్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ నెంబర్ 76 బేస్ చేసుకుని ద ప్రెసిడెంట్ షల్ అపాయింట్ ఏ పర్సన్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఓకే, అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్ గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి వ్యక్తి ఏంటి అంటే అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా అవుతారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఏజీ అంటే అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా అన్న వాళ్ళు ఇండియన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది అటర్నీ జనరల్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ అలాగే ఏజీ అన్న వాళ్ళు నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్ లో మెంబర్ అన్న వాళ్ళు కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అలాగే ఇతను కూడా ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అనేది పొంది ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళ తాలూకా అపాయింట్మెంట్స్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, డ్యూటీస్ కానీ, రైట్స్ అండ్ ప్రివిలేజెస్ కానీ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మనం. అపాయింట్మెంట్ ఏంటి, ప్రెసిడెంట్ అన్న వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఓకే, ఇతని తాలూకా క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలని చూసినట్లయితే అపాయింట్ చేయడానికి ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అయి ఉండాలంట. దట్ ఈస్ ఏం చెప్తున్నాడంటే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫస్ట్ వన్. నెక్స్ట్ either ఏ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ 5 years, ఒక హైకోర్టుకి 5 years జడ్జిగా వర్క్ చేసైనా ఉండాలి, లేదా an advocate ఆఫ్ హైకోర్ట్ ఫర్ 10 years, అంటే హైకోర్టు తాలూకా జడ్జిగా 5 years చేసి ఉండాలి, లేకపోయినట్లయితే హైకోర్టు తాలూకా అడ్వకేట్గా 10 years అయినా వర్క్ చేసి ఉండాలి.
ఓకే. అండ్ అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. లేదు అనుకుంటే సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న వ్యక్తి అనే వాళ్ళు కూడా ఏంటి అంటే ఇక్కడ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తారు. ఇవి మనకి ఏంటి అంటే క్వాలిఫికేషన్స్. టర్మ్ అండ్ ఆఫీస్ అని చెప్పేసి అంటున్నాం కదా. ఏం చెప్తున్నామంటే నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫిక్స్ చేసి లేదు. టర్మ్ ఇన్ని సంవత్సరాలు అనేవి లేదనమాట. హోల్డ్స్ ఆఫీస్ ఆఫ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ అట్ ఎనీ టైమ్. ఓకే. సో అయితే ఇతని తలక రెమ్యునరేషన్స్ ఏవైతే ఉంటాయో ఎవరు డిటర్మైన్ చేస్తారు? పార్లమెంట్ కాదు. ఎవరు డిటర్మైన్ చేస్తారు? ప్రెసిడెంట్ అన్న వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ఓకే. ప్రెసిడెంట్ అన్న వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. సో ఇతని తాలూకా డ్యూటీస్ ఆఫ్ ది చెప్తున్నాం కదా. ఆ డ్యూటీస్ ఏంటి అంటే గివ్ అండ్ అడ్వైస్. ఓకే. ఇతను అడ్వైస్ చేస్తారంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎనీ లీగల్ మ్యాటర్స్లో. ఓకే. ఏదైనా లీగల్ మ్యాటర్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైస్ చేసే ఒక డ్యూటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే టు పర్ఫార్మ్ అదర్ లీగల్ డ్యూటీస్ అసైన్డ్ బై ద ప్రెసిడెంట్. నెక్స్ట్ అలాగే టు అపియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆల్ కేసెస్. ఓకే. ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఈస్ కన్సర్న్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే టు రిప్రజెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ రిఫరెన్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ టు ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 143. ఇంతకుముందు మనం ప్రెసిడెంట్ ఆర్టికల్ చెప్పుకున్నాం కదా మనం అడ్వైస్ గురించి. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఇతని తాలూకా రైట్స్ అండ్ అలాగే ప్రివిలేజెస్ ఈ విధంగా ఉంటాయని చూస్తే రైట్ టు స్పీక్ అండ్ టేక్ ఏ పార్ట్. ఇతను ఎవరికైనా వెళ్ళి మాట్లాడడం కానీ ప్రసంగించడం కానీ చేయొచ్చంట ప్రొసీడింగ్స్ గట్రా. ఎక్కడ? ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే. ఏవైతే పార్లమెంట్ అని చెప్పేసి చెప్తాం కదా అక్కడ మనకి వెళ్ళి ఏంటంటే అతను మెంబర్ అయితే కాదు కానీ ఏంటంటే రైట్ టు స్పీక్ అండ్ టేక్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ చేయొచ్చు. అండ్ ఎనీ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ విచ్ హీ ఈజ్ ఎ మెంబర్. ఓకే. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఓటింగ్ వేసే రైట్ అనేది అతనికి ఉండదు. మాట్లాడొచ్చు, ప్రసంగించవచ్చు, కూర్చోవచ్చు కానీ ఓటు వేసే హక్కు అనేది లేదనమాట. ఎంజాయ్స్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ అవైలబుల్ టు ఏ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే పార్లమెంట్లో మెంబర్స్ ఏవైతే రైట్స్, ప్రివిలేజెస్, హక్కులు అన్నీ ఉంటాయో ఇతనికి కూడా ఏంటంటే ఆ ప్రివిలేజెసే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే కోర్ట్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఏంటి అంటే అతను ఆడియన్స్ చేయొచ్చు. అంటే కూర్చోవచ్చు, ప్రసంగాలు అంటే చెప్పాం కదా స్పీక్ అండ్ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇది మనకి ఏంటి అంటే రైట్స్ అండ్ అలాగే ప్రివిలేజెస్. సపోజ్ ఇప్పుడు మనం కంపారిజన్ చూసామనుకోండి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కానీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ కానీ మనం కంపారిజన్ చేస్తే ఇది ఆర్టికల్ నెంబర్ 76. అక్కడ స్టేట్కి వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 165. ఆర్టికల్ నెంబర్ అంటే 165 అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అన్న వాళ్ళు అపాయింట్ చేస్తారు ఇక్కడ అటార్నీ జనరల్ని. అక్కడ అనుకోండి గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అన్న వాళ్ళు అపాయింట్ చేస్తారు. ర్యాంక్ పరంగా చూస్తే హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాము, ఫస్ట్ లా ఆఫీసర్ అని చెప్పేసి చెప్తున్నాము ఇక్కడ అటార్నీ జనరల్ని. అక్కడ ఏం చెప్తాము? హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి చెప్తాం. ఓకే. నెంబర్ ఆఫ్ ది పోస్ట్ ఎన్ని? యాజ్ ఏ ఓన్లీ 1 పోస్ట్ అనమాట. నెక్స్ట్ అలాగే రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ పార్లమెంట్ కానీ లెజిస్లేచర్ కానీ చెప్పేసి అంటున్నాం కదా. ఇతనికి అవకాశం ఉందా లేదని చూసినట్లయితే అటార్నీ జనరల్కైనా అడ్వకేట్ జనరల్కైనా సరే ఉంది, అవకాశం అనేది ఉంది. రైట్ టు పార్టిసిపేట్ ఇన్ పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్స్లోకి వెళ్ళొచ్చు. ఓటింగ్ వేటే రైట్స్ అనేవి లేవు ఇద్దరికి కూడా అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో ఇది మనకి ఏంటి అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అన్నాం కదా. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, నెక్స్ట్ అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ అలాగే ప్రైమ్ మినిస్టర్ అతని వాళ్ళకి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంటుంది, ప్రెసిడెంట్కి మధ్య అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఎలా ఉంది అన్నది కూడా మనం చూసాం కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం చెప్పబోయేది పార్లమెంట్ అనమాట. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ ఉంటాయి కదా, మినిస్టర్స్, సెషన్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.